హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి. ఈరోజు జాక్ మిషన్ గురించి అయితే కొన్ని విషయాలు ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, అందుకనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. జాక్ మిషన్ ఎలా యూజ్ చేయాలి, అసలు దాని యూజెస్ ఏంటి అని అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. ఫుల్ వీడియో అయినా పర్లేదు, లెంత్ వీడియో పోస్ట్ చేయండి మ్యామ్ అన్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మీదకైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. నా దగ్గర ఉన్నది జాక్ F5 మిషన్ విత్ ఇదిగోండి. టేబుల్కి వచ్చేసి ఇట్లా టేప్, మనకి సపరేట్ టేప్ లేకుండా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా మెజర్మెంట్స్ అయితే తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఉంది చూడండి, ఇంచెస్ నుంచి ఇక్కడ నుంచి ఇదంతా మెజర్మెంట్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థ్రెడ్ ఎక్కించుకుంటాకి 2 అయితే ఇచ్చారండి. 2 దీన్ని ఎక్కించుకునే విధానం కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి బాబిన్లోకి ఎక్కిస్తానికి ఇటు నుంచి ఇటు అనమాట చూపిస్తాను. అది కూడా మెయిన్ ఫస్ట్ వచ్చేసి మొత్తం మిషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను, తర్వాత వీడియో అయితే క్లియర్గా పోస్ట్ చేస్తానండి సెకండ్ వీడియోలో. ఇదిగోండి 2 థ్రెడ్స్ ఇచ్చారు. ఇలాగా ఇక్కడ ఒక హోల్ ఉంటుంది అనమాట, దీంట్లోంచి దారం అయితే తీసుకుని ఇలాగా ఫస్ట్ హోల్ అండ్ థర్డ్ హోల్లోకి ఎక్కించాలి క్రాస్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఉంటాయి చూడండి, 2 హోల్స్ ఉంటాయి. ఇటు నుంచి ఒకటి ఎక్కించి తర్వాత ఇటు సైడ్ నుంచి ఎక్కించాలండి. ఇదిగోండి ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండ్కి ఇక్కడ రౌండ్ ఉంటుంది కదా, దీనికైతే తిప్పాలన్నమాట. అది తిప్పి ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని లాగి ఇక్కడ ఒక నట్ వస్తుంది, దీంట్లోకి అయితే వేయాలండి. అప్పుడు దారం మీకు ఇదిగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి ఎక్కించాలండి. ఇలా దారం 2 పేటలు తీసుకుంటే ఈజీగా ఎక్కుతుంది. దీంట్లోంచి ఇలా తీసుకుని ఇక్కడ 2 వచ్చినాయి కదా, నేను ఎక్కించుకునే విధానం ఇది. వాళ్ళు చూపించింది వేరే చూపించారు. నెక్స్ట్ నీడిల్ దగ్గర ఒకటి ఇది వస్తుంది, దీనికి కావాలంటే ఎక్కించుకోవచ్చు, లేతే లేదు, ఆప్షనల్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది నీడిల్ని సైడ్ నుంచి ఎక్కించేస్తాను ఇట్లాగా. కింద బాబిన్ ఉంటుంది. అలాగే ఈ మిషన్కి ఇదిగోండి మెయిన్ ఆఫ్ చేసాక ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇది ఓపెన్ చేసి ఇలాగ ఒక స్టిచ్ అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్పీడ్ అడ్జస్ట్మెంట్ అండి. ప్లస్ అంటే ఒకటి, మైనస్ అంటే ప్లస్ అంటే ఎక్కువ, మైనస్ అంటే తక్కువ అనమాట. ఇది చూడండి స్పీడ్ అడ్జస్ట్మెంట్ నెంబర్స్ వస్తాయి కదా, ఇలాగా మనకు ఎక్కువ స్పీడ్ కావాలంటే 40 వరకు ఉంటుంది. నెక్స్ట్ మనకు తగ్గించుకోవాలనుకుంటే మినిమం 34, 35లో అయితే నేను పెట్టుకుంటాను స్పీడ్ అడ్జస్ట్మెంట్. ఇదైతే దూరం కుట్టు దగ్గర కుట్టు అనమాట. ఇది తిప్పుకునేటప్పుడు దూరం చేసుకునేటప్పుడు ఇలాగ తిరుగుతుందండి. ఇలా లాక్ సిస్టమ్ అయితే ఉంది. దీన్ని ఇలాగా ప్రెస్ చేసి దీన్ని తిప్పుకుంటే ఈజీగా తిరుగుతుంది అనమాట. దీన్ని ఇలా కిందకి ప్రెస్ చేయాలి, అప్పుడే ఇది తిరుగుతుంది, లేకపోతే లాక్ అయిపోతుంది అనమాట. ఇది చూడండి ఇలా పైకి ఉన్నప్పుడు తిరగదు, ఇదిగోండి తిరగదు. దీన్ని ఇలా కిందకి నొక్కి పెట్టి మనకు పెద్ద కుట్టుకోవాలంటే పెద్ద కుట్టు, చిన్న కుట్టుకోవాలంటే చిన్న కుట్టుకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నీడిల్ దగ్గర లైట్ అయితే ఉంటుందండి. లైట్ స్విచ్ ఒకటి ఉంది చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇది ఆన్ చేసుకుంటే లైట్ అయితే వెలుగుతుంది అనమాట. ఎక్కువ బ్రైట్ కావాలా, కొంచెం బ్రైట్, సింగిల్ టైం ఇది. సెకండ్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. దారం ఎక్కించుకుంటాక అది బాగుంటుంది. దీన్ని అయితే ఆఫ్ చేసేస్తున్నాను లైట్. ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ కుట్టు పడాలనుకుంటే ఒకసారి మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు చూస్తాం. జస్ట్ సింగిల్ స్టిచ్ పడుతుంది అనమాట. ఇది ప్రెస్ చేసి వదిలితే 1 స్టిచ్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెడల్స్ కింద పెడల్ అడ్జస్ట్మెంట్ అది కూడా చూపిస్తున్నానండి మొత్తం. ఇది వచ్చేసి ఆయిల్ ఇందులో నుంచి పోస్తారనమాట పైకి. మిషన్
ఇది పైకి ఎత్తితే ఇక్కడ నుంచి కింద నుంచి ఆయిల్ పోసుకోవాలి. 3 monthsకి ఒకసారి ఎక్కువ యూజ్ చేస్తే, లేదండి 6 monthsకి ఒకసారి అయితే పోయాలండి ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది అడ్జస్ట్మెంట్ అండి. సూది పైకి లెగాలన్నా కిందకి లెగాలన్నా ఇక్కడ మోకాలతో అయితే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దీన్ని ఇలా లేపితే ఇదిగోండి ఇక్కడ లెగుస్తుంది అనమాట. తర్వాత ఇది రివర్స్ బటన్ కూడా. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు రివర్స్ చేయాలన్నా కానీ మనం మామూలు మిషన్తో అయితే ఇలా క్లాత్ని జరుపుకోవాలి. అలా కాకుండా దీన్ని కిందకి ఇలాగంటే రివర్స్ వస్తుంది అనమాట. క్లాత్ రివర్స్ స్టిచ్ పడాలంటే ఇది ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దీనికి ఇక్కడ ఫిట్టింగ్ ఉంటుంది. ఇలా పెడల్ కూడా చూపించమన్నారు. నేనైతే ఇలా ఫిట్ చేయించుకున్నానండి. పూర్తి సైడ్కి కాకుండా ఇలాగ మిడిల్కి అయితే ఫిట్ చేయించుకున్నాను నేను మిషన్కి. 27 inches దగ్గర అయితే ఫిట్ చేయించుకున్నాను. ఎందుకంటే నాకు ఒక్క సైడ్కి అనేది ఈ రాడ్ వస్తుంటే నాకు కంఫర్టబుల్గా అనిపించట్లేదండి. పైగా దీని డిస్టెన్స్ ఇంతే ఉంది. ఇంకొంచెం జరిగినా కానీ మనకు కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇదిగోండి అటు 1.5 ఇటు 1.5 హోల్ వదిలి కరెక్ట్గా సెంటర్కి అయితే ఫిట్ చేయించుకున్నానండి. అప్పుడు నాకు కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇంకా ఇంతే అండి దీని గురించి అయితే. నేను ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఇది 3 pin పాదం అండి. నేను సపరేట్గా తీసుకుని బిగించుకున్నాను అనమాట. మిషన్ తీసుకునేటప్పుడే వాళ్ళతో సెట్ చేయించేసుకున్నాను. దీనికి సింగిల్ పాదమే వస్తుందండి. నాకు పైపింగ్స్కి అది కావాలని చెప్పి ఇలాగ 3 pins అంటే అటు ఇటు జరిగిపోయేలాగా పాదంను అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇదిగోండి పాదం పైకి లేపి చూపిస్తాను. ఇలాగ 3 pin అనమాట. 2 sides కూడా పైపింగ్ అడ్జస్ట్ అయ్యేలాగా 3 pin ఇదైతే జరుపుకున్నానండి. ఈ నట్ అనేది లూజ్ చేస్తే ఈ నట్ అనేది పాదం అటు కావాలన్నా జరుపుకోవచ్చు, ఇటు కావాలన్నా జరుపుకోవచ్చు, మళ్ళీ లాక్ చేసుకోవచ్చు అండి. ఇది 3 pin పాదం అనమాట. అంతే అండి. అలాగే బాబిన్ మనము మామూలు మిషన్లో అయితే సైడ్కి చుట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇదిగోండి ఇక్కడే పెట్టుకొని ఇందులో నుంచి థ్రెడ్ తీసుకుని బాబిన్కి ఎక్కించుకునేది, మామూలు దారం ఎక్కించుకునేది అయితే ఇంకో వీడియో పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది జాక్ F5 గురించి అయితే రివ్యూస్ అండి. బాగుంటుంది స్టిచ్చింగ్, అది కంఫర్టబుల్గా అండి. ఇదిగోండి సింగిల్ లెగ్తో మనం రన్నింగ్ చేయొచ్చు. ఇదిగోండి ఇలాగ జస్ట్ కొంచెం ముందు కంటే మిషన్ వెళ్తుంది అన్నమాట. జస్ట్ ఇలా అంటే చాలు. నెక్స్ట్ ఇది మోకాలతో అయితే యూజ్ చేస్తాను అనమాట. రైట్ లెగ్ సైడ్ అయితే ఫిట్ చేసుకున్నాను. నేను పాదం పైకి లెగుస్తాను కదా. అంతే అండి. థ్యాంక్ యూ.